యూనియన్ బడ్జెట్ 2026-2027 రీసెంట్ గా భారత్ విస్తార్ అనే మల్టీలింగ్వల్ అగ్రికల్చర్ టూల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ భారత్ విస్తార్ కస్టమైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అగ్రికల్చర్ ఫార్మర్స్ కి, అగ్రికల్చర్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ యొక్క సాయిల్ టెస్ట్ చేసి, ఫార్మర్స్ ఆ ఫీల్డ్ లో పెస్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో వెదర్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటున్నాయి, సో వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, బేస్డ్ ఆన్ దిస్ కస్టమైజ్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కస్టమైజ్డ్ అగ్రికల్చర్ సర్వీసెస్ అగ్రికల్చర్ స్టాక్, సో డేటా అండ్ రీసెర్చ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ స్టాక్ లో మనకు ఫార్మర్స్ ఐడి, ఫార్మర్స్ ఏ క్రాప్స్ పండిస్తున్నాడు, సో ఇవన్నీ ఈ అగ్రికల్చర్ స్టాక్స్ లో ఉంటుంది. సో ఈ అగ్రికల్చర్ స్టాక్ ని ICMR డేటాతో, ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ చేసిన డేటాతో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ఎవిడెన్స్ బేస్డ్ క్రాప్ ప్లానింగ్, ఎవిడెన్స్ బేస్డ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు కస్టమైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము ఫార్మర్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో ఫార్మర్ కి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో వీట్, రైస్ వేస్తున్న ఫార్మర్స్ కి సో బేస్డ్ ఆన్ పెస్ట్ కంట్రోల్, బేస్డ్ ఆన్ సాయిల్ టెస్ట్ చేసి వీళ్ళకు కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫార్మర్స్ లోకల్ లాంగ్వేజెస్ లో కూడా అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి సో ఇంగ్లీషు ఇట్లా లాంగ్వేజ్ రాదు కాబట్టి లోకల్ లాంగ్వేజెస్ లోనే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని బేసిస్ లో దీన్ని లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు.